గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు ఎప్పుడు పరిచయం అయ్యారు? ఈ సినిమాలో నేను వచ్చినాకనే, అంటే రాములమ్మ పాటలు విన్నాకనే నాకు ఒక మోహన్ బాబు గారు, ఒక శ్రీహరి గారు. మోహన్ బాబు గారిది ఆ, ప్రశ్న ఉంది, అడుగుతాను. మన శ్రీహరి గారికి బాగా ఇష్టం ఇటువంటి పాటలు అంటే. ఉమ్, అతను కూడా ఇక్కడ హైదరాబాద్లో బాలానగర్లో పెదరికంలో పాలు బిజినెస్ చేస్తూ వచ్చిన మనిషే కదా. అవును. కాబట్టి అతనికి హృదయంలో ఇలాంటి పాటలు అంటే ఇష్టం ఆయనకు. ఉమ్, కాబట్టి నన్ను చాలా ఇష్టపడేవాడు. ఉమ్, నాకు ధైర్యం చెప్పింది, నీకు పాటలు గిట్టలు లేవని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావద్దు. ఉమ్, నాకు 17 సినిమాలు వస్తున్నాయి హీరోగా, ఉమ్, ప్రతి సినిమాలో నీ పాట ఉంటుంది అంటే 3-4 గంటల నీకు రందిలేదు. ఉమ్. నీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పు, నేను నెలకు 10,000 మీ ఇంటికి పంపించమంటే నీకు నేను ఇస్తా, నువ్వు మీ ఇంటికి పంపించుకో, నీ బిడ్డలు నీ భార్య బాగుండాలి కదా, 10,000 నేను ఇస్తా. ఉమ్, అంతేగాని నువ్వు వెనక్కి నిరాశతో వెళ్ళిపోవద్దు. దే విల్ కమ్, ఉమ్. దే విల్ కమ్. ఆ ధైర్యం చెప్పింది శ్రీహరి గారు. ఆయన ఇవ్వలా, ఇస్తాను, ధైర్యం కదా సార్. అష్యూరెన్స్ కదా అది. ఉమ్, నేను మా ఇంటికి పంపించడానికి ఏం లేకునే నేను అడిగే పరిస్థితి నాకు లక్కీగా రాలేదు. కానీ వస్తే శ్రీహరి గారు ఉన్నారు నాకు అనే ఒక ధైర్యం ఉందిగా. ఉమ్. అట్లా ఆ ప్రేమేనా భద్రాచలంలో? ఆ ప్రేమ చివరి దాకా కొనసాగింది రాజా నాకు. ఉమ్. ఐ లైక్ హిమ్. భద్రాచలంలో ఆ పాట ఒకసారి పాడతారా? ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని ఏమైనా కానీ ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్రానికొద్దు, నింగి నీకద్దు, ఒక్కటే జననం. ఇది నాకు నేను రాసుకున్న పాట. లక్కీగా ఆ సిచ్యువేషన్కు అతికిచ్చిన. ముందే రాసుకోన్నారు ఇది? ఈ పల్లవి నేను ముందు నా మనసులో ఉంది. ఎందుకంటే నేను పొందిన అవమానాలలో ఓకే. వెనక్కి వెళ్ళొద్దు అని నన్ను నేను జనరేట్ చేసుకోవడం కోసం అనుకున్న పల్లవి. ఉమ్, ఊహల పల్లకిలో అలా ఉంది. ఉమ్. ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు అది కుదిరింది. సార్, అంటే శ్రీహరి గారి ప్రస్తావన ఇప్పుడు తీసుకొచ్చిన, అంటే నేను కొంతమందిని ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ చేశాను. వి సముద్ర గారిని చేశాను, చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఎవరిని చేసినా మన రాజావనం రెడ్డి గారిని కానీ ఎవరిని చేసినా శ్రీహరి గారి ప్రస్తావన వస్తే దేవుడు ఇలా తీసి ఇలా పెట్టే వ్యక్తే కానీ, అంతే ఒకరికి ఒక కష్టం వచ్చిందంటే ముందు నిలబడే వ్యక్తే కానీ, అంతేగాని ఎప్పుడు తప్పించుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణం, అది ఆ సంఘటన మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా అనిపించింది? అంటే మేస్త్రి అనే సినిమాలో ఆయన ఉన్నాడు. అప్పుడు ఆయన శారీరకంగా చాలా పెద్ద పర్సన్. మీరు భద్రాచలంలో ఎట్లా ఉంటాడు శ్రీహరి, తర్వాత ఇక్కడ తగ్గినాడు. ఆయన నన్ను అశోక్ జై అనేవాడు, సార్ అనేవాడు. నేను సార్ మీరు బుగ్గలు కొంచెం ఇట్లా ఎందుకు సార్ అని అంటే, ఏం లేదు అశోక్ జీ, జస్ట్ వీఆర్ కంటిన్యూయింగ్ డైట్ సంథింగ్ అని చెప్పేవాడు. కానీ ఆయనకి అప్పటికే లివర్ ప్రాబ్లం ఉందనేది తర్వాత మాకు తెలిసింది. ఓకే. అట్లా ఆయన క్షీణించిపోయినాడు. కొంత స్వయంకృతం కూడా, సొంత స్వయంకృతం బాగా, అవి జరదా లాంటిది ఉండొచ్చు, అది ఎక్కువ తీసుకునేవాడు. అది మేము ఒకసారి చెప్పినాం కూడా, సార్ మీరు ఇంత అంటే అలవాటైంది సర్జీ ఇక్కడ టెన్షన్లు అని అలా. లేకపోతే ఆయన ఇప్పటికీ ఒక అద్భుతమైన పాత్రలు వహిస్తూ ఉండేవాడు కదా. ఇప్పటికీ రీప్లేస్ లేదు సార్, అలాగే ఉంది. ఆయన వదిలిపోయిన స్థానం అలాగే ఉండిపోయింది ఇండస్ట్రీ. ఒక బ్రదరు, ఇవాళ ఒక ఫాదరు, ఒక బ్రదరు, ఒక అద్భుతమైన, నువ్వు వస్తావని కదా అందులో బ్రదర్గా వేశాడు. నువ్వు వస్తా అంటే నేను వద్దంటా, నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను అందులో కదా. ఎంత అద్భుతంగా చేస్తాడు. ఈజ్ ఎ క్యారెక్టర్ యాక్టర్కి ఎండ్ ఉండదు. అలాంటి ఒక మహానుభావుడు నాకు ఇచ్చిన ప్రోత్సాహం. ఇలా ఆయన గురించి చాలా పాటలు రాశారు. అవును, చాలా పాటలు రాశారు. అయోధ్య రామయ్యలో రాసాము, గణపతిలో రాసాము, ఇంకేదో పోలీస్ ఇంకేదో రాసాము. ఆయన వరుసగా దాదాపుగా, అంటే వేరే నిర్మాతలు చేసిన సినిమాలో నేను రాయలేదు. ఇప్పుడు నువ్వు వస్తామని ఏదో ఉంది కదా, అందులో నేను రాయలేదు. కానీ ఆయన ప్రభావం చేయగలిగే సినిమాలు ఉంటాయి కదా, అక్కడ పోసాని కృష్ణమూర్తి ఉండేవారు, వీరు ఉండేవారు. ఇది అశోక్ జీ రాయాలి, ఇది పాట అట్లా పెట్టు, నెక్స్ట్ ఇంకో పాట మీరు రాయించుకోండి, ఇట్లానే వాళ్ళు. అలా
దాసరి గారి తర్వాత, శ్రీహరి గారి తర్వాత మీ కెరీర్‌లో ముందుగా మాట్లాడుకోవాల్సింది కృష్ణవంశీ గారి గురించి. అవును. అంటే నేను చాలా సగర్వంగా చెప్తాను. తెలుగు సినిమా దర్శకులందరూ అంటే నేను సమకాలీన దర్శకుల గురించి చెప్తున్నాను. 'కేవీ రెడ్డి' అంత గొప్పవారి గురించి కాదు. వాళ్ళందరికీ ఉండే దర్శకత్వం మీద ఉండే పట్టు ఒక ఎత్తు. కృష్ణవంశీ గారికి ఉండే పట్టు ఒక ఎత్తు. అవును. ఆయన హిట్లు తీయొచ్చు, ఫ్లాపులు తీయొచ్చు అది వేరే అది సంగతి. వేరే విషయం అది. అది వేరే విషయం. అది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అబ్బా. ఆ! పార్ట్ ఆఫ్ లైఫ్ అది. అవును. బట్ ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆలోచన విధానం చాలా అద్భుతమైన విషయం. అవును. నేను ఒక మాట చెప్తా ఏమనుకోకపోతే, సినిమా కన్నా మించిన ప్రతిభ ఆయనను ముంచిందా అనిపించింది నాకు. కృష్ణవంశీ గారినా? హ్మ్. సినిమా అనేది ఒక స్థాయి అనుకుందాం, ఒక ఇంత అనుకుందాం. దానికి మించిన ప్రతిభ ఆయనకుంది. హ్మ్. అది బహుశా ఆయనకు అడ్డంకి అయిందా అనిపించింది. మీరు ఎలాంటి సందర్భంలో అన్నారు గానీ చాలా కరెక్ట్‌గా అన్నారు. ఆ, చాలా ఎక్కువ ఆలోచించేస్తారు గదా! చాలా చాలా డెప్త్కి వెళ్తాడు. హ్మ్. మా ఇద్దరి మధ్యన యుద్ధమే జరుగుతుంది పాట రాసినప్పుడు. హ్మ్. అంటే అంత బ్రాడ్గా ఆకాశం అంత ఎత్తెదిగి అలా ఆవరించుకొని చూస్తాడు 3 గంటల సినిమాని. హ్మ్. ఆ వీక్షణం చాలా అద్భుతమైనటువంటి వీక్షణం అనమాట. కనుక నేను అనుకుంటాను అనమాట, ఈ క్రియేటివ్ కమర్షియల్ అనేది సత్యమైంది. ఆ మంచి యాప్ట్ ఆయనకు పేరు వచ్చింది. అయితే ఆయన అత్యంత తీక్షణంగా చూడడం అనేది కూడా ఆయనకి ఏమన్నా ఇబ్బంది కలిగించిన సన్నివేశాలు ఎదురైనాయేమో అనిపిస్తుంది. లేకపోతే ఆయన ఎక్కడో ఉండాల్సినటువంటి డైరెక్టర్ ఆయన. సో, 'నిన్నే పెళ్లాడతా'లో మీరు రాసిన పాట ఏంటి సార్? అది ఆయన మొదటి పాట అది. అంటే దాసరి గారికి పాటలు రాస్తున్న నేపథ్యంలో, నారాయణమూర్తి గారికి రాస్తున్న నేపథ్యంలో నన్ను కమర్షియల్ వైపు లాగి ఏయ్ ఇది కూడా రాయి హ్మ్. అని చెప్పి రాయించింది 'నిన్నే పెళ్లాడతా'లో అట్లా తద్ది పాట. చిక్ చిక్ తార్ 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 నా మగుడు రాంపారి ఫ్యాన్ వేసి ఫ్యాన్ ఏమంటాడే సెల్లే ఇట్లాంటి పాట అబ్బా! రాయించిందంటే నా జోనర్ ఏం జోనర్ అది? నేను ఎక్కడి నుంచి వచ్చినాను నేను? అన్నా రామబాణం లాంటి నన్ను రాంప్యారి దాకా తీసుకొచ్చినారు ఆయన. అంటే ఈ సినిమాకి అది అవసరం అని నాకు నేర్పించినారు ఆయన. సార్. ఇవి రాయాలి, లేకపోతే నీకు ఏడాది కోటే సినిమా వస్తుంది అని మోహన్ బాబు కావచ్చు, లేదా కృష్ణవంశీ కావచ్చు, ఇదే మాట అనేవాళ్ళు. నువ్వు అనుకున్న గురువుగారి జోనర్లో ఉంటే నీకు ఏడాది కోటే సినిమా వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయి స్కూల్లో పని చేసుకోవాలి. అన్ని రాయి, నువ్వు రాయగలవు కదా, నీ దగ్గర అది ఉంది, నేను రాపిస్తా చూడండి. రాయిస్తుందా వంశం, నేను రాపిస్తా చూడండి, నీకెందుకు ఇది సంగతి. అక్కడ అబ్బాయిలు లేరు, అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు, అక్కడ సెన్సార్ లేదు, ఏం మాట్లాడతారు అమ్మాయిలు, ఆంటీలు ఏం మాట్లాడతారు, పిల్లలు ఏం మాట్లాడుతుంది, పెద్ద వయసు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఓపెన్గా మాట్లాడుకోవాలా. అక్కడి నుంచి వెళ్ళు అన్నాడు అనమాట. అక్కడి నుంచి వెళ్ళాం, దొరికేది. కాలేజీకి వెళ్తుంటే కాలరెత్తి కన్ను పెడతాడే ఒకడు, అత్తర్లు పౌడర్లు పూసుకొని రాసుకెళ్తాడే, టేపుతో కొలతలు అంటాడే టైలరింగోడు, టేపుతో కొలతడంటాడే, చేతులు తేరగా పిసుకుతుంటాడే గాజుల ఇవన్నీ నేను చూసిన దృశ్యాలు నేను అనుకున్నాను. మగాడి బుద్ధి. అంతే.